హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. పొద్దున్నే సూర్యకాంతి తగలడం కోసం పాపనైతే కిందకైతే తీసుకెళ్తున్నాను. అలా వెళ్ళి వాకింగ్ చేసుకొని వచ్చేస్తామన్నమాట. అందరికి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ టు వెదర్ అయితే చాలా 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 బాగుంది. కొంచెం ఎండగా ఉంది, అయినా పర్లేదు. బేబీని ఎండ చూపించడానికి అయితే తీసుకెళ్తున్నాను. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. వచ్చేసాం, కిందకైతే వచ్చేసామండి. అలా వాకింగ్కి వెళ్తున్నాము. చూడండి బేబీ, చూడు ఎలా ఉందో. కిందకు వచ్చేసాం మార్నింగ్ వాక్ కోసము. సో డైలీ ఇలా రావాలని ఇంట్లో ఎప్పుడు ప్రెజరే. సో కానీ కుదరట్లేదు. పాప అయితే పడుకొనే ఉంటుంది. పాప లేచాక నేను రెడీ అయ్యి పాపను రెడీ చేసుకొని టిఫిన్ రెడీ చేసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకునేసరికి 8:30 అలా అయిపోతుంది. ఆ టైంలో వచ్చేసరికి ఎండ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. దానికంటే కొంచెం ముందుకు వస్తే పర్వాలేదు, కొంచెం బాగానే ఉంటుంది. అండ్ ఇది గోరింటాకు చెట్టు అండి, చాలా బాగా పండుతుంది. తను చూపిస్తున్నాను. సో ఎప్పుడు గోరింటాకు కావాలన్నా కూడా నేను అక్కడే కోసుకుంటాను. చాలా బాగా పండుతుంది. నేనే కాదు, చాలామంది కోసుకుంటారు. అండ్ మళ్ళీ వచ్చేస్తాయి ఆకులు యథావిధిగా. సో చాలా ఫేమస్ అనమాట. ఇవన్నీ మా క్వార్టర్సేనండి, ఓల్డ్ క్వార్టర్స్. నేను ఇప్పుడు ఓల్డ్ క్వార్టర్స్ నుంచి న్యూ క్వార్టర్స్కి వెళ్తున్నాను. సో ఇవి కూడా చాలా ఫేమస్ అండి, చాలా బాగుంటాయి. అండ్ చాలా బాగుంటుంది కూడా. అక్కడ ఈ మధ్య కట్టారు కాబట్టి చాలా కొత్తగా బాగుంటుంది. లోపల వెళ్ళి చూస్తే ఎంత బాగుంటుందో. నేను ఒక్కసారి వెళ్ళి చూశానండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. సో వీలైతే నేను వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను. ఎంత బాగున్నాయో తెలుసా అండి, చాలా బాగున్నాయి. సో వచ్చేసాము న్యూ క్వార్టర్స్ దగ్గరికి. చాలా బాగుంటాయి బాల్కనీస్ కానీ. ఇక్కడ 2 బాల్కనీస్ ఉంటాయి వీళ్ళకి, మాకైతే ఒక్క బాల్కనీ ఉంటుంది. కాకపోతే ఇవి న్యూ క్వార్టర్స్ కదా అండి, వీటికి బిల్డింగ్ మొత్తానికి కలిపి ఒకటే ట్యాంక్ ఉంటుంది. 2 డేస్కి ఒక్కసారి వస్తాయి వాటర్ ప్రాబ్లం అయితే మరీ ఎక్కువ, చాలా దారుణంగా ఉంటుంది. సో వాటర్ వచ్చినప్పుడే గబ బట్టలు ఉతికేసుకోవడం, నీళ్లు పట్టేసుకోవడం, ఒక 2 గంటల్లో కంప్లీట్ చేసేయాల. మళ్ళీ వాటర్ ఆగిపోతాయి, మళ్ళీ 2 డేస్ రావు. సో ఊరికి వెళ్ళి వచ్చి అక్కడ వాటర్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. సో ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనమాట. సో మాకైతే వాటర్ ప్రాబ్లం ఉండదండి. ఏ ఇంటికి ఆ ఇల్లు వాటర్ ట్యాంక్ అనేది పైన కట్టించారు. ఒక్క బిల్డింగ్కి 6 వాటర్ ట్యాంక్స్ అండ్ 8 వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి, మాకు సరిపోతాయి. సో వీళ్ళకైతే వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఎక్కువ. మాకు ఇక్కడ హౌస్ తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ మేము హౌస్ తీసుకుంటే వాటర్ ప్రాబ్లం అని చెప్పి మేము ఇగ్నోర్ చేసాము. సో మేము ఉండే దగ్గర వాటర్ ప్రాబ్లం అయితే అస్సలు రాదండి, చాలా బాగుంటుంది. అండ్ ఇది ఇంకా బాగుంటుంది, కానీ కొంచెం వాటర్ ప్రాబ్లము, అందుకే ఇక్కడ తీసుకోవడానికి భయపడుతున్నారు. సో ఇక్కడే ఇంటి ముందు పార్కులు ఉంటాయండి. పిల్లలు ఎప్పుడు ఆడుతూనే ఉంటారు. ఇప్పుడు స్కూల్స్ కాబట్టి స్కూల్స్కి వెళ్ళిపోయారు, లేదంటే పిల్లలు ఆడుతూనే ఉంటారు. చాలా బాగుంటాయండి. 2 బాల్కనీస్ కాబట్టి అండ్ బాగా పెంచుకుంటారు మొక్కలు. చాలా బాగుంటాయి ఇక్కడ చూసేదానికి. అండ్ ఇంట్లో నుంచి అస్సలు బయటికి రారండి బాబోయ్, ఎప్పుడు ఇళ్లలోనే ఉంటారు. ఏం చేస్తుంటారో ఏమో కానీ. సో నేను మాత్రం ఫుల్గా తిరిగేస్తూ ఉంటాను. సో కొంచెమైనా ఎంజాయ్ చేయాలి కదా. అండ్ ఇంట్లో పని పూర్తయిపోతే ఇంకా ఫుల్ హ్యాపీ, ఫుల్ ఫ్రీడమ్. మా ఆయన ఇంట్లోనే ఉంటావా, బయటికి వెళ్ళి తిరుగు అని చెప్పి అంటుంటారు, బాగా ఎంకరేజ్ చేస్తారు. సో మనకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇవన్నీ న్యూ క్వార్టర్స్ అనమాట. నేను చెప్పాను కదా, ఇక్కడ పిల్లలు ఆడుకునేదానికి ఉయ్యాలలు చూసారా ఎన్ని ఉన్నాయో. పెద్ద రౌండ్ ఉంది కదండి, దానిలో అన్ని ఉయ్యాలలే. ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకునేదానికి అనమాట. సో చాలా బాగుంటాయి. ఎంత బాగా పెంచుకుంటున్నారో మొక్కలు. మేమైతే వాకింగ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఇప్పుడు ఇంటికైతే బయలుదేరేస్తున్నాను. సో ఎక్కడ మట్టి అనేది తగలకుండా చూసారా ఎలాగ రోడ్లు వేశారో, చాలా బాగుంటుంది. కాకపోతే వీళ్ళకి ఒక ప్రాబ్లము, పార్కింగ్ ఏరియా అనేది ఉండదు. సో ఎండలో అలా పెట్టుకోవాలి. కొంతమంది అయితే అలా మేనేజ్ చేస్తున్నారు, కానీ ఇక్కడైతే చాలా పార్కింగ్ కోసం అయితే చాలా ప్రాబ్లం అండి. మాకు అలా కాదు, మా బిల్డింగ్లోనే పార్కింగ్ కోసం ఏరియా అనేది ఉంది. సో చూసారు కదా, ఇవన్నీ న్యూ క్వార్టర్సే అనమాట. 1 కాదు 2 కాదు, ఇంచుమించు 12 బిల్డింగ్స్ దాకా ఉన్నాయి. ఒక్కొక్క బిల్డింగ్లో 18 ఫ్యామిలీస్ ఏమో ఉంటాయి. చాలా బాగుంటుందండి ఇక్కడ. అండ్ ఇక్కడ చాలా క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంటుంది. వెదర్ చూసారా ఎంత చల్లగా, ఎంత బాగుందో. నాకైతే సూపర్గా నచ్చింది. సో ఇది ఇంకొక పార్క్ అనమాట. హ్యాపీగా వాకింగ్ చేసి కూర్చోవచ్చు. సో అలా వాకింగ్ చేసుకొని అయితే మా బిల్డింగ్ దగ్గరకు వచ్చేసాము. సో అవన్నీ న్యూ క్వార్టర్సే. ఇది చింత చెట్టు, మా బిల్డింగ్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఒక్క సెల్ఫీ అయితే తీసుకున్నాను.